నమస్తే అందరికీ. మరీ ముఖ్యంగా మా రైతన్నలకి స్వాగతం, సుస్వాగతం. వర్షాకాలం మొదలవగానే ప్రకృతిలో ఓ పులకరింత, రైతన్నల ముఖంలో ఓ ఆనందం. పొలాలను దున్నుకోవడం, నార్లు అలుక్కోవడం. సో ఇలా మొత్తం ఎక్కడ చూసినా ఓ పండగ వాతావరణం. సమాజానికి అన్నం పెట్టాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో పొలాలను దున్ని నార్లు వేసుకొని నాటు వేసుకోవడం ఒక బృహత్తర కార్యక్రమం. ఈ మరీ ముఖ్యంగా వరి సాగులో నాటు వేసుకోవడం అనేది నిజంగా ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. సో ఆ రోజు వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క కష్టం ప్రతిఫలంగా వాళ్ళు పొందే ఆనందాన్ని మీకు చూపించే ఒక చిన్న ప్రయత్నం. సో నార్లు వేసిన తర్వాత 21 రోజు నుంచి 25 రోజులలో నాటు వేయడం జరుగుతుంది. నిజంగా నాటు వేయడం అనేది ఒక కళ అని చెప్పుకోవాలి. పల్లె యొక్క వాతావరణం, పల్లె యొక్క సంస్కృతి, పల్లె యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క జానపద కళలు అన్నీ కూడా ఉట్టిపడే ఒక సందర్భం వరి నాటు. సో ఆ రోజు ఆ సందర్భాన్ని, ఆ శ్రమని మీకు చూపించేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో మీ యొక్క ఆశీస్సులతోటి ఆ వరి నాటు యొక్క కళని, వరి నాటు యొక్క అద్భుతాన్ని మీకు త్వరలో చూపించబోతున్నాను. సో లెట్స్ జాయిన్ విత్ us.